వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుశ్రీ అఫీషియల్. సో అందరూ thumbnail చూసేశారు కదా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏ డే ఎట్ మై మామ్స్ హౌస్. సో ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను ఎలా అయితే గడిపానో, ఎలా ఎంజాయ్ చేశాను, ఏమేమి పనులు చేసామో మేమందరం కలిసి, ఎక్కడెక్కడికి వెళ్ళామో, ఎవరెవరు కలిసి వెళ్ళామో అనేది కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎర్లీ మార్నింగే ఇంకా లేచాము. వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. అసలు పల్లెటూరా అది సిటీగా అనేది కూడా అర్థం కానంత సూపర్గా ఉంది. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళది వచ్చేసి జనగాము, ఇది వచ్చేసి సిటీ మాత్రమే కాదు జిల్లా కూడా. బట్ మమ్మీ వాళ్ళు ఉండే సైడ్ మాత్రం ఇంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది మమ్మీ వాళ్ళ ఇంటికి రావాలని అన్నప్పుడల్లా. ప్రతిసారి సూపర్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అయితే. మ్యాక్సిమం మేము రెయినీ సీజన్లోనే వస్తాము. శ్రావణ మాస ఫెస్టివల్స్ అన్నీ ఈ శ్రావణ మాసంలోనే ఇక్కడే జరుపుకుంటారు మమ్మీ వాళ్ళు అయినా సరే, మేమైనా సరే. అందుకోసమని ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం రెయినీ సీజన్లోనే ఇక్కడ ఉంటాము. సో అందువల్ల మాకు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఆ రోజు కూడా నైట్ నుంచి వర్షం పడింది, మార్నింగ్ వరకు చాలా పీస్ఫుల్ వాతావరణం అయితే ఉంది. అందుకోసం ఇంక ఈరోజు నా డే నేను ఎలా గడిపాను అనేది కంప్లీట్ వ్లాగ్ తీసి పెట్టాలనుకున్నాను. దానివల్ల నాకు ఒక మెమొరీ కూడా ఉంటుంది కదా, ఇలా గడిపాము, ఇలా ఎంజాయ్ చేసామని. తను వచ్చేసి మా బాపమ్మ, నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా. ఇంకా తను కూడా మార్నింగ్ వచ్చింది. ఇంకా అందరం కలిసి హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ టీ అయితే తాగాము. ఇంతలో బాగున్నారా తాతయ్య, అన్నయ్య బాగున్నావు అక్క. ఇంకా మార్నింగ్ ఇంకా మన ఊరు అంటే మన వాళ్ళు, మన చుట్టాలు, మన అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఉంటారు కదా. అలాగే ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు. ఇంకా మమ్మీ వాళ్ళు వచ్చేసి మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి అందరూ ఇంకా ఇంటి ముందు కూర్చొని ఎర్లీ మార్నింగ్ టీ తాగుతుంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ మా వాళ్ళే, మా చుట్టాలే కాబట్టి ప్రతి ఒక్కరు పలకరిస్తూనే ఉంటారు. మరి అంతే కదా, మనం పుట్టి పెరిగిన ఊర్లోనే మనకు ప్రేమలు, అనురాగాలు, అనుబంధాలు అన్నీ ఉంటాయి. ఈ విషయంలో మాత్రం మేము చాలా లక్కీ అనే చెప్పాలి. సో ఇంతలోపు ఇంటి ముందుకు పెసర్లు, బొబ్బర్లు, శనగలు అమ్మే అతను వస్తే ఇంకా అతని దగ్గర మమ్మీ అవన్నీ ఒక్కొక్కటి 2 కిలోల చొప్పున అయితే తీసుకుంది. ఇంకా తర్వాత మా వదిన ఇదివరకు వీడియోలో చాలాసార్లు చెప్పాను మీకు కూడా, ఇంకా తను సుపరిచితురాలు అయ్యే ఉండుంటుంది. తను వచ్చేసి ఇంటి దగ్గర కూర్చొని కొద్దిసేపు టీ తాగి ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత అందరం కలిసి బజార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు అందరం కలిసి మంచిగా మార్కెట్కి వెళ్ళి బజార్ అంతా తిరిగి షాపింగ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. అలాగే అందరం మంచిగా స్టార్ట్ అయిపోయాము. ఇంతలోపు మేము వెళ్తున్నప్పుడు దారిలో మాకైతే మా మమ్మీ వాళ్ళ లైన్ ఎంట్రన్స్లో పోచమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. పాలకేంద్రం ఉంటుంది. అక్కడ పాలకేంద్రంలో పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆమెకు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరం అయితే మేము ఖచ్చితంగా మొక్కుతాము. బోనాలు చేసేటప్పుడు ఫస్ట్ బోనం ఈ పోచమ్మ తల్లికి చేసిన తర్వాతనే మేమందరం నిలబెట్టుకున్న పోచమ్మ తల్లికి అయితే బోనాలు చేసుకుంటాము. ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చే దారిలో పోయే దారిలో అందరినీ చల్లగా చూడు తల్లి అనేసి ఆమెకు మొక్కిన తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేస్తాము మేమందరము, అక్కడ ఉన్న వాళ్ళందరము. ఇంకా తర్వాత ఆమెకు మొక్కి బొట్టు పెట్టి దండం పెట్టుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా బజార్కి అయితే వచ్చేసాము. జనగాంలో బజార్ అంటే మామూలుగా ఉండదు, రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క కంప్లీట్ కేటగిరీ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాపులన్నీ ఒక సైడు, కంగన హాల్ ఐటమ్స్ అన్నీ ఒక సైడు, హౌస్లో షాప్స్ అదే బంగారం షాప్స్ అంటారు కదండి, అవి కూడా ఒక సైడు. ఇలా దేనికి దానికే సెట్ అయిపోయి ఉంటాయి. చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా అక్కడే మా వదిన వాళ్ళ అక్కయ్య, తను మాకు పెద్దమ్మ అవుతుంది, తను అక్కడికి వచ్చింది. ఇంక అందరం కలిసి షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. షాపింగ్ అంటే ఓ పెద్ద ఏం కాదు, జస్ట్ చిన్న చిన్న ఐటమ్సే తీసుకున్నాము. అక్కడ నుంచి కంగన హాల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఏమున్నా లేకపోయినా లేడీస్కి కంగన హాల్ చూస్తే అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ అందులోకి వెళ్ళాలి, ఏదైనా ఒక ఐటమ్స్ అయితే తీసుకోవాలి కదా. సో మేము కూడా అలాగే అందరం కలిసి అక్కడికి వెళ్ళి నేనైతే క్లచెస్ తీసుకున్నాను. మమ్మీ వాళ్ళు, వదిన వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు టిక్లీస్, రబ్బర్ బ్యాండ్స్ కావాల్సినవన్నీ తీసుకున్నారు. అక్కడ మా పెద్దమ్మ బటర్ఫ్లై క్లిప్ తీసుకుంది. మా పాపకు కూడా సేమ్ అలాంటివి తీసుకున్నాను. బాగున్నాయి కదా అని జస్ట్ అట్లా కామెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. మా వదినకు అక్కడ గోల్డ్ షాప్లో గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంటా అని చెప్పింది. అందుకోసము ఇంకా సరే చూద్దాం పదా అనేసి అక్కడికి అయితే వెళ్ళాము. తను ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంది. అవి చాలా బాగున్నాయి కదా, వెయిట్ కూడా బాగానే ఉన్నాయి అవి. ఇంకా తను అవి తీసుకుంది. తనకు అవి బాగా నచ్చినట్టు ఒకసారి నువ్వు పెట్టుకొని చూపించు అని అంటే నేను కూడా అలా పెట్టుకొని చూపించాను. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చాయి గోల్డ్ ఇయర్ రింగ్స్. సో ఆ తర్వాత
మా పెద్దమ్మ కూడా వాళ్ళ మనవరాల కోసం ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకుంది. మేమైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ పెద్దమ్మను వదిన వాళ్ళే తీసుకున్నారు. మేము అక్కడ ఉండి చూస్తూ ఉన్నాము, సెలెక్షన్ చేయమంటే అలా చూస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత అక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా. అండ్ అక్కడ నేను ఇందాక చూపించింది బంగారి తామర పువ్వులు, అమ్మవారికి 108 అష్టోత్తరం కోసం వాడుతారు కదా అవి. సో ఆ తర్వాత నేను ఇక్కడ స్ట్రైట్గా ఎదురుగా అయితే ఆ గోల్డ్ షాప్కి సంబంధించే మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేసేది అయితే ఉంది. సో అక్కడ మా వదినకు గోల్డ్ రింగ్ ఏదో రిపేర్ ఉంటే చేయించుకుందామని అక్కడికి వచ్చాము. ఇంకా తను చేయించుకుంది. ఇంతలోపు అక్కడ రియల్ పల్స్ తోటి ప్రిపేర్ చేసిన ఒక లాంగ్ హారము లాకెట్ పెట్టి అయితే ఉంది, చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. మా వదిన కూడా చాలా నచ్చింది అని అంటే ఒకసారి మెడలో వేసుకొని చూస్తుంది. ఫ్యూచర్లో అది కొనుక్కుందామనే ప్లానింగ్ అయితే ఉందట తనకి, ఆ విషయం అక్కడ చెప్తుంది. సో ఆ తర్వాత మేము అక్కడ నుంచి అయితే మళ్ళీ ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యి, చెప్పాను కదండి అక్కడ ఏ కేటగిరీకి అక్కడే A to Z సెట్ అయిపోయి ఉంటుందని, ఇంకా గోల్డ్ షాపు కంగన్ హాలు అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ బట్టలు ఉండే షాప్స్కి అయితే వచ్చేసాము శారీస్ కోసము. షాపింగ్ అంటే చెప్పాను కదా, పెళ్ళి అలాంటివి కూడా అంత ఏం లేదు, నార్మల్ జస్ట్ ఊరికే అలా టైంపాస్ కోసం వెళ్ళాము. ఎంత టైంపాస్ కోసం వెళ్ళినా ఇంకేదో ఒకటి తీసుకోకుండా అయితే ఉన్నాం కదా. సో అందుకోసం అని మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శారీ షాప్కి అయితే వెళ్ళాము. శారీ షాప్ అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏం కాదు, నన్ను అడిగితే మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రమే పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళాలి, మిగిలిన టైంలలో ఇలాంటి చిన్న చిన్న షాప్లోనే మనకు మంచి రీజనబుల్ ప్రైస్లలో అండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది, మంచిగానే దొరుకుతుంది. సో అక్కడే తీసుకుంటాము మ్యాక్సిమము. ఇంకా మేము అక్కడికి వెళ్ళేసి షాప్స్ అయితే చూస్తున్నాము, చాలా బాగున్నాయి శారీస్. చిన్న షాప్ అయినా సరే మెటీరియల్ అయినా ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ లానే చాలా చాలా బాగుంది. సో అక్కడైతే చూసుకున్నాము. ఇంకా మనం ఒక షాప్లో అయితే అంత ఈజీగా మెచ్చాం కదా, 2-3 షాప్స్ తిరగాల్సిందే. అలా 2-3 షాప్స్ అయితే చూసాము. నేను మమ్మీ అయితే ఏం తీసుకోలేదు, బట్ వదిన పెద్దమ్మ వాళ్ళు అయితే ఒక 2-3 శారీస్ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ నుంచి మ్యాచింగ్ సెంటర్స్ అని అవి ఇవన్నీ చూసుకొని అక్కడ అలాగే ఈవినింగ్ వరకు టైం అంతా స్పెండ్ చేసాము. అక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ ఎదురుగా కూడా ఒకటి చిన్న కంగనాల షాప్ ఉంటే ఎక్కడ ఎన్ని షాపులు కనిపించినా అవి మాత్రం వదిలేదే లేదన్నట్టు అక్కడ కూడా వెళ్ళాము. సో యాక్చువల్ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే గాజుల కోసము. ఇంతలోపు అక్కడ ఒక చిన్న పెళ్ళికూతురు బొమ్మ అయితే కనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది, మా పెద్దమ్మ కూడా బాగా నచ్చిందట. సో అలా పెళ్ళికూతురు బొమ్మ చూస్తూ ఇంకా తర్వాత కొన్ని ఐటమ్స్ శారీ మీదకి రిలేటెడ్గా అయితే చూస్తున్నాము. సో నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఎక్కడికి వెళ్ళినా క్లచెస్ రబ్బర్ బ్యాండ్స్ అంటేనే పిచ్చి అని, అక్కడ కూడా నేను అవే చూసి రబ్బర్ బ్యాండ్లే తీసుకున్నాను. ఇంకా తర్వాత మా ఫ్యామిలీలోనే ఒక మ్యారేజ్ అయితే ఉండే నెక్స్ట్ డే, ఇంకా అందుకోసం అని నాకు ఆల్రెడీ ఒక శారీ ఉంది, ఆ శారీ పైకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను అక్కడ. ఇంకా తర్వాత షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చే మూమెంట్లో అక్కడ వేడివేడిగా మొక్కజొన్న కంకులు అయితే కాలుస్తున్నారు, వాతావరణం ఏమో చాలా కూల్గా ఉంది. ఇంకా కంకులు చూడగానే తీసుకోవాలనిపించింది, మమ్మీ కంకులు అయితే తీసుకుంది. అక్కడ నుంచి స్ట్రేట్గా ఒక చిన్న షాపు, చూడడానికి చిన్న షాపే కానీ క్వాలిటీ పరంగా ఫుడ్ టేస్ట్ పరంగా అండ్ నీట్నెస్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఆ షాప్లో. సమోసాలు అయినా టీ అయినా ఏ ఐటమ్స్ అయినా అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ జనగాంలో షాప్ బాగానే ఫేమస్. సో అక్కడికైతే అందరం వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేస్తూ అందరం సమోసాలు, బేసిక్గా నేను బయట సమోసాలు ఎక్కువ తినను, బట్ ఇక్కడ ఈ షాప్లో చేసే సమోసాలు చాలా హైజెనిక్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. సో అందుకోసమని అక్కడ నేను సమోసాలు, నేను కాదు అందరం కలిసి సమోసాలు తిని టీ తాగి కొంచెం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము హ్యాపీగా. ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా మా పెద్దమ్మకు ఇక్కడ షాప్స్ ఉంటాయి కదండి, బీరువాలు ఫ్రిడ్జెస్ అమ్మే షాప్స్లో అయితే ఒక ఐటమ్ అవసరం ఉండే, అందుకోసం మేము అక్కడికి వెళ్ళేసి ఆ షాప్లో కూడా తనకు కావాల్సిన ఐటమ్ తీసుకుంది. ఇంతలోపు అక్కడ ఒక చిన్న స్టవ్ అయితే నేను చూసాను, అది నాకు చాలా బాగా నచ్చింది. ఇది వరకు లేవా అంటే ఉన్నాయి, బట్ అది ఇంకా బాగా నచ్చింది, చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉండే. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి చూసుకుని అయితే పక్క పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మమ్మీ పూలు రేపటి పూజ కోసం అని తీసుకుంది. అలా చిన్నగా సామాన్లు అన్నీ తీసుకొని కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా తర్వాత మా పెద్దమ్మ యాక్చువల్ అక్కడ ఉండదు, వేరే ఊర్లో ఉంటుంది, దగ్గరలో ఉన్న ఊర్లోనే. ఇంకా తను అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా మా బజార్ అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా చాలానే తిరిగాము, ఇంకా అవన్నీ చూపిస్తే చాలా లెంతీ అయిపోతుంది అనేసి
ఓన్లీ మెయిన్ ఎక్కడికైతే వెళ్ళామో అక్కడ వరకే చూపించాము. ఇంకా మా వదిన కూడా చాలా షాపింగ్ చేసుకుంది. తను ఇంకా బాయ్ చెప్పేసి ఇంటి ముందు ఆటో దిగిన తర్వాత తను ఇంకా బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటి ముందు కూర్చొని ఎంత బయట టీ తాగినా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగాల్సిందే. టీ తాగుతూ ఇంటి ముందు కూర్చుంటే చెప్పాను కదండి మన వాళ్ళు చుట్టాలు అందరూ ఇంకా ఉంటారు అనేసి అందరూ పలకరిస్తూ వెళ్తున్నారు. ఇంకా ఇంతలోపు మమ్మీ మార్నింగ్ తీసుకున్న శనగలు ఉలువలు ఉన్నాయి కదా, సో వాటిని అయితే అంత క్లీన్గా చేస్తుంది. అవి ఉడకబెట్టి వాటి కట్టు అంటే చారు ఉంటుంది, వాటి రసం ఉంటుంది కదా, ఆ రసంతో మా మమ్మీ పిండి సాంబార్ చేస్తుంది. చికెన్ వేసి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ కట్టుతో చేసే పిండి చికెన్ సాంబార్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మా మమ్మీ అయితే సూపర్గా చేస్తుంది. సో ఇంతలోపు మా డాడీ ఇంటికి వచ్చేసారు. వచ్చేటప్పుడు ఆ కట్టులోకి కావాల్సిన ఐటమ్స్ చికెన్ అండ్ మేము తినడానికి ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చాడు మా డాడీ. ఇంకా రావడమే అందరం కలిసి హ్యాపీగా జోక్స్ వేస్తూ టైంని అయితే చాలా బాగా స్పెండ్ చేసాం. మేము మా డాడీ మా మమ్మీ మా పిల్లలు అందరం కలిసి. మా హస్బెండ్కి వర్క్ ఉండి ఊర్లోనే ఉండే అందుకే రాలేదు. సో మేము మాత్రమే ఇంకా ఫెస్టివల్స్ కోసం అని వెళ్ళి చాలా బాగా మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా తర్వాత మా మమ్మీ నా ఫేవరెట్ వంట అయితే స్టార్ట్ చేసింది. చాలా చాలా బాగా కుదిరింది ఆ రోజు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాను. ఒక్కరోజు కాదు 2 రోజులు 3 రోజులు తిన్నాను ఆ సాంబార్ తోటి. అంత బాగా నచ్చింది. సో దట్స్ ఇట్ ఈ వీడియోకి ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, దాని కనుక క్లిక్ చేసినట్టయితే మరి కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవ్వడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.